ప్రేమయుద్ధం ఎపిసోడ్ 16. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోర్ దగ్గర విజయ్ తన చేతిలో ఉన్న గన్ను వదిలేసి అలాగే కన్నీళ్లతో వరుణ్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. వరుణ్ని చంపాలని విజయ్ వరుణ్ కారుని ఫాలో అవుతూ తను కూడా ప్యాలెస్కి చేరుకుంటాడు. అయితే వీళ్ళ ముగ్గురు స్టార్టింగ్లో మాట్లాడుకుంటున్నప్పుడే విజయ్ డోర్ దగ్గరకు వచ్చి వరుణ్కి గన్ను గురిపెడతాడు. కానీ కరెక్ట్గా అదే టైంకి భైరవ్ వరుణ్ గతం చెప్పడం మొదలుపెట్టగానే విజయ్ అలాగే వింటూ ఉంటాడు. కానీ వరుణ్ గతం ఇంత బాధగా ఇంత భయంకరంగా ఉంటుంది అని విజయ్ కూడా ఊహించలేదు. తనిదంతా చేస్తుంది సమాజం కోసమని, తమ చుట్టూ ఉన్న సమాజం మంచి కోసమే తనిదంతా చేశాడని తెలుసుకున్న విజయ్ కళ్ళల్లో అసలు కన్నీళ్లాకు. విజయ్ని చూడగానే అమృత వెంటనే వరుణ్కి దూరం జరిగి షాక్గా విజయ్ వైపు చూస్తుంది. విజయ్ మాత్రం పరుగున వెళ్ళి వరుణ్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు. విజయ్ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన వరుణ్కి అర్థమవుతుంది విజయ్ తన గతం మొత్తం తెలుసుకున్నాడు అని. వరుణ్ మౌనంగా అలాగే నుంచునుంటాడు. నన్ను క్షమించు వరుణ్, నువ్వు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నావని అనుకున్నాను, ప్రజలని మోసం చేస్తున్నావని అనుకున్నాను, 5గురి చావుకి కారణమయ్యావని అనుకున్నాను. కానీ నీ గతం ఇంత బాధగా భయంకరంగా ఉంటుంది అనుకోలేదు. ఒక పోలీస్గా నేను చెప్తున్నాను, నువ్వు చేసింది 100% కరెక్ట్ వరుణ్. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పావు. ఇంకా మీ నాన్నగారి లక్ష్యం చేరుకోవడం కోసం, అది కూడా మీ పొలంలో పడిన గ్రానైట్ మాత్రమే నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, అది కూడా సమాజం కోసం. ఇందులో నీ తప్పేమీ లేదు వరుణ్. నీ గురించి తెలుసుకోకుండా నేనే తప్పు చేశాను, నన్ను క్షమించు అని విజయ్ ఏడుస్తూ మాట్లాడుతుంటే వరుణ్ నెమ్మదిగా విజయ్ చుట్టూ చేతులు వేసి, నువ్వొక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి విజయ్, ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఇంతకాలం నీ గురించి నాకు పూర్తిగా తెలిసినా కూడా నేను ఏమీ చేయలేదు. కానీ నువ్వు అమృత విషయంలో తనని బాధ పెట్టడం, అమృత గురించి ఆ సందీప్తో చేతులు కలపడం, అక్కడే నీపై నాకు కోపం వచ్చింది. అందుకే ఇందాక నీతో అలా ప్రవర్తించాను. నీకులాగా ప్రతి ఒక్కరూ కరెక్ట్గా డ్యూటీ చేస్తే ఈ ప్రపంచంలో అన్యాయం అనేది ఎక్కడా జరగదు. చివరికి నువ్వు అర్థం చేసుకున్నావు, అది చాలు అని వరుణ్ అంటుంటే విజయ్ వరుణ్కి దూరం జరిగి, ఇప్పటి నుండి ఈ విజయ్ కూడా నీకు సపోర్ట్గా ఉంటాడు వరుణ్. నీ తండ్రి ఆశయాన్ని మనం అందరం కలిసి నెరవేరుద్దాము. ఈ విజయ్ నీకు మాటిస్తున్నాడు అని విజయ్ వరుణ్ వైపు చూసి అంటుంటే, తప్పకుండా అని వరుణ్ చిన్నగా నవ్వుతాడు. ఇంతలో విజయ్కి ఏదో గుర్తుకొచ్చినట్టు, వరుణ్, అనవసరంగా నీపై కోపంతో ఆ సందీప్ని ఆ ఫైల్ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయమని చెప్పాను. ఇప్పుడు వాడు ఆ ఫైల్ని సబ్మిట్ చేస్తే అని భయంగా అంటుంటే వరుణ్ నవ్వుతుంటే విజయ్కి అమృతకి ఏమీ అర్థం కాదు. వరుణ్, నేను ఇంత సీరియస్ మాట చెప్తే నువ్వేంటి నవ్వుతున్నావు అని విజయ్ కంగారుగా అంటుంటే, నువ్వే కృష్ణాపురం వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో నీ కళ్ళారా చూడు, తర్వాత నాకు చెప్పు అని వరుణ్ అనగానే విజయ్కి ఏమీ అర్థం కాదు. వెళ్ళు, ఈపాటికే నీ ఫ్రెండు పోలీసుల్ని తీసుకుని కృష్ణాపురంకి స్టార్ట్ అయి ఉంటాడని చెప్పగానే విజయ్ వెంటనే అమృత వైపు చూస్తూ, ఐఎమ్ సారీ అమృత, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, నేను తర్వాత మాట్లాడతానని చెప్పి విజయ్ అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు. సందీప్ ఆ ఫైల్ పోలీసులకి సబ్మిట్ చేయగానే వాళ్ళు ఆ ఫైల్ చూస్తూ, నువ్వు చెప్పింది నిజమేనా? నువ్వు మామూలు పర్సన్ మీద కంప్లైంట్ ఇవ్వడం లేదు అని అంటుంటే, నిజం సార్, కావాలంటే ఇప్పుడే మీరు కృష్ణాపురం స్టార్ట్ అవ్వండి, అక్కడ సీక్రెట్గా గ్రానైట్ మైనింగ్ జరుగుతుంది అని సందీప్ అనగానే ఇంకా పోలీసులు సందీప్ని తీసుకుని కృష్ణాపురంకి స్టార్ట్ అవుతారు. మరోపక్క విజయ్ కూడా కృష్ణాపురంకి తన కారులో స్టార్ట్ అవుతాడు. విజయ్ సందీప్కి కాల్ చేయగానే, విజయ్, నేను పోలీసులు తీసుకుని కృష్ణాపురంకి స్టార్ట్ అయ్యాను, ఈరోజు ఆ వరుణ్ పని అయిపోయినట్టే అని అనగానే విజయ్ ఒక క్షణం కళ్ళు మూసుకుని ఇంకా ఫోన్ కట్ చేసి స్పీడ్గా కృష్ణాపురంకి ఫోన్ ఇస్తాడు. పోలీసులు అలాగే సందీప్ జీప్ అనేది కృష్ణాపురంలో ఉన్న గోడౌన్లోకి వెళ్తుంది. గోడౌన్ బయట 2 సెక్యూరిటీ మాత్రమే ఉంటారు. ఇంకా పోలీసులు లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తుంటే మొత్తం ఎక్కడ చూసినా వెజిటేబుల్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వెంటనే వాళ్ళు సందీప్ వైపు చూసి, ఇక్కడేదో గ్రానైట్ మైనింగ్ జరుగుతుందన్నావు, ఇక్కడేంటి వెజిటేబుల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని పోలీసులు అడుగుతుంటే సందీప్ కూడా ఏమీ అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటాడు.
పోలీసులు మొత్తం చెక్ చేయగా ఎక్కడా కూడా కనీసం భూమిని తవ్వినట్టు కూడా ఆనవాళ్ళు కూడా ఉండవు. ఇంకా అక్కడున్న వర్కర్స్ని పిలవగానే ఎప్పటి నుండో వరుణ్ అక్కడ వెజిటేబుల్స్ పండించి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు చెప్పగానే ఇంకా పోలీసులు ఆ గోడౌన్ మొత్తం సెర్చ్ చేస్తారు. ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు ఉండవు. ఇంతలో విజయ్ కూడా అక్కడికి చేరుకుంటాడు. విజయ్ని చూసిన పోలీస్, ఏంటి విజయ్ ఇదంతా? ఈ ఫైలు నువ్వే మీ ఫ్రెండ్కి ఇచ్చావంట, కానీ ఇక్కడ అదేమీ జరిగినట్టు కనిపించడం లేదు అని వాళ్ళు సీరియస్గా మాట్లాడుతుంటే, ఐఎమ్ సారీ సార్, ఈ ఫైలు నాది కాదు అని చెప్పగానే సందీప్ ఆశ్చర్యంగా విజయ్ వైపు చూస్తాడు. ఈ సందీప్కి వరుణ్ సార్కి ఎప్పటి నుండో ఇష్యూస్ ఉన్నాయి. అందుకోసం తనని ఎలాగైనా రోడ్డుపైకి తీసుకుని రావాలని, తను అడ్డు తప్పుకుంటే నెంబర్ 1 పొజిషన్లోకి తన కంపెనీ వెళ్తుంది అని కావాలని ఇక్కడ ఏమీ జరగకపోయినా జరుగుతున్నట్టు ఒక ఫైలు సృష్టించాడు ఈ సందీప్. నేనేదో ఈ మధ్య వరుణ్ గురించి తెలుసుకోవడం కోసం ఇతనితో కొంచెం తిరుగుతున్నాను. ఇంకా నేను పోలీస్ అని చెప్పడం వల్ల తనకి మంచి అవకాశం దొరికింది అని ఇంకా నేనే ఇన్ఫర్మేషన్ ఫైల్ చేసినట్టు మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. నేను మీరు చెప్పినట్టు వరుణ్ సార్ గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశాను, కానీ ఎక్కడా కూడా వరుణ్ సార్ ఆ 5గురిని చంపినట్టు ఒక్క సాక్ష్యం కూడా లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలిస్తే వాళ్ళు హార్ట్అటాక్తో చనిపోయారని చెప్పారు. వాళ్ళు హార్ట్అటాక్తో చనిపోతే వరుణ్కి సంబంధం ఏంటి సార్? చివరికి పోస్ట్మార్టం రిపోర్ట్స్ కూడా ఆ 5గురు హార్ట్అటాక్తో చనిపోయినట్టే ఉంది. ఇంకిక్కడ ఓన్లీ వెజిటేబుల్స్ ఎక్స్పోర్ట్ మాత్రమే జరుగుతుంది. దాని గురించి కూడా ఇతను చెప్తే నేను ఎంక్వైరీ చేశాను, కానీ ఇక్కడ ఏమీ లేదు సార్ అని చెప్పగానే వెంటనే ఆ పోలీస్ సందీప్ కాలర్ పట్టుకుని, నేను ముందుగానే చెప్పాను, నిన్ను నమ్ముకుని మేము ఆ వరుణ్ సార్ దగ్గరికి వెళ్తే ఈ పాటికి మేము డిస్మిస్ అయి ఉండేవాళ్ళం. ఇంకొకసారి ఇలాంటి కంప్లైంట్స్ ఇచ్చావంటే చంపేస్తాను అని చెప్పి నీ ఫ్రెండ్కి నువ్వే చెప్పు విజయ్. మనం పెట్టుకునేది ఎవరితో ఒకసారి చూసి పెట్టుకోమని చెప్పి వాళ్ళింకా అక్కడి నుండి వెళ్ళిపోగానే సందీప్ అయోమయంగా విజయ్ వైపు చూస్తాడు. విజయ్ నవ్వుతూ, ఇంకొకసారి నువ్వు వరుణ్ విషయంలో ఇన్వాల్వ్ అయితే వరుణ్ కాదు నేనే నీ కంపెనీ మొత్తాన్ని స్పాయిల్ చేసేస్తాను అని తన చేతిలోన ఫైల్ తీసుకుని, పోనీలే 4 టెండర్స్ నీ కంపెనీకి వచ్చాయి, మంచిగా వాటిని చేసుకో, ఇంకొకసారి వరుణ్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. చూసావు కదా, ఇక్కడ ఇన్నాళ్ళు గ్రానైట్ మైనింగ్ జరిగినా కూడా ఒక్క ఆధారం కూడా కనిపించలేదంటే వరుణ్ అంటే ఏంటో నీకు ఇప్పటికే తెలియాలి. నువ్వు కానీ వరుణ్కి అడ్డు వెళ్తే ఇక్కడ ఎలా అయితే ఏమీ జరగనట్టుందో నువ్వు కూడా పైకి పైనా కూడా ఏమీ జరగనట్టే ఉంటుంది అని విజయ్ సీరియస్గా చెప్పేసరికి, బాబు విజయ్, నువ్వు సడన్గా ఎందుకు మారిపోయావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చచ్చినా ఇంకొకసారి ఆ వరుణ్ జోలికి పోను. ఆ వరుణ్ గురించి తెలిసే ఇంతకాలం నోరు మూసుకుని కూర్చున్నాను. మళ్ళీ నువ్వు వచ్చి నాతో చేతులు కలిపావు కాబట్టి ఏదో ఆ వరుణ్తో మాట్లాడాను. ఇప్పుడు నువ్వు కూడా రివర్స్ అయ్యావు. నా జీవితంలో మళ్ళీ నేను వరుణ్తో పెట్టుకోనని చెప్పి సందీప్ అక్కడి నుండి హడావిడిగా కంగారుగా వెళ్ళిపోతాడు. విజయ్ ఒకసారి మొత్తం చూసి, నిజంగా నిన్ను తక్కువ అంచనా వేశాను వరుణ్, ఒక్క ఆధారం కూడా లేకుండా ఇక్కడ మొత్తం క్లియర్ చేసేసావు కదా అని చిన్నగా నవ్వుకుంటూ ఇంకా తన చేతిలో ఉన్న ఫైల్ మొత్తం చింపేసి లైటర్ తీసుకుని అంటించేస్తాడు. తర్వాత విజయ్ మళ్ళీ వైజాగ్కి వెళ్ళి వరుణ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుందా అని అమృత కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విజయ్ రాగానే అమృత స్పీడ్గా విజయ్ దగ్గరికి వెళ్ళి, విజయ్ ఏమైంది అని అడుగుతుంటే, ఏమైంది, ఏమీ కాలేదు, నీ కాబోయే శ్రీవారు ఒక్క ఆధారం కూడా లేకుండా మొత్తం క్లియర్ చేసేసాడుగా అని విజయ్ నవ్వుతుంటే అమృత ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ లేచి విజయ్ దగ్గరికి వెళ్ళి, ఆల్రెడీ గ్రానైట్ ప్రాజెక్ట్ క్లియర్ అయ్యి 15 డేస్ అవుతుంది విజయ్, ఇంకా అక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా మొత్తం నేనే క్లియర్ చేసేస్తానని చెప్పగానే, థ్యాంక్ యూ వరుణ్, నువ్వు ఎక్కడ రిస్క్లో పడతావేమోనని భయం వేసింది. సరే ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం అని విజయ్ అడుగుతుంటే ఇంకా వరుణ్ భైరవ్ వైపు చూస్తాడు. భైరవ్ తన తండ్రి వేసిన ప్లాన్ షీట్ తీసుకుని వస్తాడు. వరుణ్ విజయ్ వైపు అమృత వైపు చూస్తూ, ఆల్రెడీ ఇందులో కొన్ని గ్రామాలకి హాస్పిటల్స్ స్కూల్స్ వచ్చాయి, కానీ కొంచెం కూడా డెవలప్మెంట్ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ పల్లెటూళ్ళలో ఎలా ఉంటాయో మనకి తెలియనిది కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని ఇంకా డెవలప్ చేయాలి. ఇంకా హాస్పిటల్స్ లేని గ్రామాల్లో
హాస్పిటల్స్ కట్టించడం, అలాగే స్కూల్స్లో పిల్లల ఎడ్యుకేషన్కి, ఇప్పుడున్న జనరేషన్కి ఏమేమి అవసరమో ప్రతిదీ మనం వాళ్ళకి ఏర్పాటు చేస్తే మా నాన్న ఆశయం నెరవేరినట్టే అని చెప్పగానే, తప్పకుండా వరుణ్ అదే చేద్దాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఇన్ని గ్రామాలకి చేస్తే తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఇదంతా నువ్వు ఎలా చేయగలవు అని అడుగుతారు. ఇంత అమౌంట్ నీకు ఎలా వచ్చింది అని అడుగుతారు అని విజయ్ అర్థం కాక అడుగుతుంటే, మనం చేస్తున్నామని ఎవరు చెప్పారు విజయ్, చేయిస్తాము అని అనగానే ఎవరితో అని అర్థం కాక అంటాడు విజయ్. చెప్తాను పదండి అని చెప్పి ఇంకా వరుణ్, విజయ్, అమృత, భైరవ్ నలుగురు కూడా కారులో స్టార్ట్ అవుతారు. కొంత సమయం తర్వాత వరుణ్ కారు ఒక బంగ్లా ముందు ఆగుతుంది. ఇంకా కారు బంగ్లాలోకి వెళ్ళిన తర్వాత విజయ్ మాత్రం ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తూ ఉంటాడు. అమృతకి మాత్రం తను ఎక్కడికొచ్చిందో అర్థం కాదు. ఇంకా నలుగురు లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఆ స్టేట్ సీఎం కూర్చుని ఉండటం చూసి అమృత, విజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే అతను వరుణ్ని చూడగానే, రా వరుణ్, నాతో ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడతానని చెప్పు, నీకోసమే మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను అని అతను చెప్తుంటే ఇంకా వరుణ్ సోఫాలో కూర్చుని మిగిలిన ముగ్గురు కూడా కూర్చుంటారు. థ్యాంక్ యూ రత్నాకర్ గారు, నేను మీతో మాట్లాడేది చాలా పెద్ద డీల్, కానీ ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని వరుణ్ చెప్తుంటే ఏంటి అన్నట్టు రత్నాకర్ వరుణ్ వైపు చూస్తాడు. ఇంకా వరుణ్ తను ఏ ఏ గ్రామాలకి ఏ ఏ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడో ప్రతిదీ చెప్పగానే రత్నాకర్ గారు ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తూ, దానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది వరుణ్, అంత అమౌంట్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం అసంభవం అని అంటుంటే, ఇందులో మిమ్మల్ని అమౌంట్ పెట్టుకోమని ఎవరు చెప్పారు రత్నాకర్ గారు, నాకు కావాల్సింది నా తండ్రి లక్ష్యం నెరవేరడం, మీకు ఈ ప్రాజెక్ట్కి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో అన్నీ నేను చూసుకుంటాను, కానీ మీరు మాత్రం మీ గవర్నమెంట్ ఆలోచనలని పక్కన పెట్టి నాకు ఈ పని అనేది చాలా క్వాలిటీతో చేయాలి, ఎక్కడా కూడా ప్రజలకి ఎటువంటి నష్టం జరగకూడదు, అంతా బెస్ట్ క్వాలిటీ మెటీరియల్తో ఉండాలి అని వరుణ్ చెప్తుంటే, అంత డబ్బు నీకెక్కడిది వరుణ్ అని రత్నాకర్ గారు ఆశ్చర్యంగా అంటారు. చూడండి, ఇక్కడ పని జరగడం ఇంపార్టెంట్, ఈ పని చేస్తే మీ గవర్నమెంట్ ప్రజల్లోకి వెళ్తుంది, దానికి ఫలితం ఏంటో తెలుసా, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా మీరే సీఎం అవుతారు. ఇప్పుడు నా దగ్గర అంత అమౌంట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని ఇంట్రోగేషన్ చేస్తూ కూర్చుంటే నేను వేరే వాళ్ళతో చేతులు కలపాల్సి వస్తుంది. నాకు తెలిసి ఇంత బెస్ట్ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోరు. ఇంకొక 10 years వరకు మీ పేరే ప్రతి విలేజ్లోనూ అలాగే ప్రతి సిటీలోనూ మారుమోగుతుంది. ఒక్క విలేజ్లో హాస్పిటల్ స్కూల్ కట్టించినందుకే మీ పేరు పేపర్లో పడితే ఇంకా చాలా గ్రామాలకి మీరు ఇదంతా చేస్తే అప్పుడు మీరు ఏ స్థాయిలో ఉంటారో ఆలోచించుకోండి అని వరుణ్ చెప్పగానే రత్నాకర్ గారికి వరుణ్ చెప్పేదంతా నిజమని అనిపిస్తుంది. వెంటనే ఆయన లేచి వరుణ్ చేతుల్ని పట్టుకుని, నువ్వు చెప్పినట్టే చేస్తాను వరుణ్, నీకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో నేను అస్సలు అడగను, అలాగే నీపైన ఎటువంటి కేసు కూడా రాదు, నువ్వు నాకు చేస్తున్న హెల్ప్ వల్ల ప్రజల్లో గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా నేనే విన్ అవుతాను, నాకు చాలా హ్యాపీగా ఉంది అని రత్నాకర్ గారు చాలా హ్యాపీగా ఉంటుంటే, థ్యాంక్ యూ సార్, నాకు బెస్ట్ ఇంజనీర్స్ పెట్టి మొత్తం ఈ వర్క్ అంతా మీరే పర్సనల్గా చేయాలి, ఎక్కడ ఎటువంటి మిస్టేక్ జరగకూడదని వరుణ్ చెప్పగానే, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు వరుణ్, నేను జరగనివ్వను, అయినా నువ్వు కూడా ప్రతి క్షణం నా వెనుకే ఉండు, మనందరం కలిసి ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం అని చెప్పగానే, తప్పకుండా సార్ అని వరుణ్ చిన్నగా నవ్వుతాడు. వరుణ్ చేసిన డీల్కి అమృత, విజయ్ ఇద్దరు ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తారు. ఇంకా రేపటి నుండి మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం సార్ అని చెప్పగానే, తప్పకుండా అని రత్నాకర్ గారు వరుణ్ని హక్ చేసుకుంటారు. ఇంకా వరుణ్ అక్కడి నుండి విజయ్ వాళ్ళని తీసుకుని ప్యాలెస్కి స్టార్ట్ అవుతాడు. విజయ్ వరుణ్ వైపు చూస్తూ, అసలు నువ్వు ఇచ్చిన ఆపర్చునిటీ ఎవరు కాదంటారు వరుణ్, ఇక్కడ ప్రజలకి గవర్నమెంట్ పైన నమ్మకం కుదురుతుంది, రెండవది ఆ సీఎంకి హెల్ప్ అవుతుంది కూడా, ఇంకా ఎందుకు నో అని చెప్తాడు, కానీ నీ ప్లాన్ మాత్రం చాలా బాగుంది, కానీ లక్ష్యం కోసం నువ్వు ఎంతలా కష్టపడ్డావో నాకు అర్థమైంది, అలాంటిది నీకు క్రెడిట్ రాకపోవడం బాధగా ఉంది అని విజయ్ అంటుంటే, నాకు కావాల్సింది క్రెడిట్ కాదు విజయ్, మా నాన్న లక్ష్యం నెరవేరడం అంతే అని చెప్పగానే అమృత వరుణ్ వైపు చాలా ప్రేమగా చూస్తుంది. ఇంకా నెక్స్ట్ డే నుండి అమృత, వరుణ్, విజయ్, భైరవ్
నలుగురు కూడా సీఎంని కలుస్తారు. ఇంకా అక్కడి నుండి ప్రాజెక్ట్ అనేది మొదలవుతుంది. ఇంకా నలుగురు ఎంత బిజీ అయిపోతారంటే ఒకరితో ఒకరు పర్సనల్గా మాట్లాడుకోవడానికి కూడా ఉండదు. నలుగురు కూడా వరుణ్ ప్యాలెస్లోనే ఉంటారు. విజయ్ అప్పుడప్పుడు తన ఇంటికి వెళ్ళొస్తూ ఉంటాడు. వరుణ్ కూడా అమృతతో క్లోజ్గా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగదు. తన ఫోకస్ మొత్తం ప్రాజెక్ట్ పైనే ఉంటుంది. ఇంకా ప్రతి గ్రామానికి గవర్నమెంట్ నిధులు రిలీజ్ చేస్తున్నట్టు రత్నాకర్ అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఇంకా అక్కడి నుండి ప్రతి గ్రామంలో మంచి క్వాలిటీతో హాస్పిటల్స్ అలాగే స్కూల్స్ కట్టడం జరుగుతుంది. హాస్పిటల్స్లో ఉన్న ప్లేసెస్లో వాటిని ఇంకా డెవలప్ చేసి హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అవ్వడానికి దగ్గర 1 year పడుతుంది. ఈ 1 year కూడా నలుగురు కూడా ప్రాజెక్టు మీదే తమ దృష్టి అంతా పెడతారు. ఇంకా వరుణ్ తన తండ్రి ఆశయాన్ని పూర్తిగా నెరవేరుస్తాడు. అయితే ప్రజల దృష్టిలో మాత్రం అది గవర్నమెంట్ చేసినట్టు క్రియేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ పైన ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఇంకా ప్రాజెక్ట్ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి రత్నాకర్కి మంచి పేరు వచ్చేసరికి రత్నాకర్ గారి ఆనందానికి హద్దులుండవు. వరుణ్కి ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా తనకి ఒక్క ఫోన్ చేయమని చెప్పగానే వరుణ్ తప్పకుండా అని చెప్పి ఇంకా రత్నాకర్ నుండి ఇంటికి స్టార్ట్ అవుతాడు. వరుణ్ ఇంట్లో అడుగుపెట్టగానే అమృత స్పీడ్గా వెళ్ళి వరుణ్ని హక్ చేసుకుని కంగ్రాట్స్ వరుణ్ సార్ అని అనగానే థ్యాంక్ యూ రా అని అంటాడు వరుణ్. మొత్తానికి మావయ్య లక్ష్యం నెరవేరింది, చాలా హ్యాపీగా ఉంది అని అమృత నవ్వుతూ అంటుంటే ఇందులో నేనొకరినే చేసిందే కాదు, నువ్వు, విజయ్, మావయ్య అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. నిజంగా మీ అందరికీ నేనే థ్యాంక్స్ చెప్పాలి అని విజయ్ వైపు చూసి థ్యాంక్ యూ విజయ్ అని చెప్తుంటే లేదు వరుణ్, మనిద్దరి మధ్య ఎప్పుడు థ్యాంక్స్లు సారీలు ఉండకూడదని విజయ్ నవ్వుతూ అనగానే అందరూ చిన్నగా నవ్వుకుంటారు. ఇంతకీ మీ పెళ్ళప్పుడు అని విజయ్ అడుగుతుంటే ఇంకా నెక్స్ట్ అదే అని వరుణ్ అమృత షోల్డర్ చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకోగానే అమృత చిన్నగా సిగ్గుపడుతుంది. నా గొడవ పక్కన పెట్టు, ఇంతకీ నీ పెళ్ళెప్పుడు అని వరుణ్ అడుగుతుంటే ఈ ప్రాజెక్టు అయిపోయింది కదా, నెక్స్ట్ నా పని కూడా అదే అని విజయ్ కూడా నవ్వుతుంటే అవునా, అయితే అమ్మాయిని చూసుకున్నావా అని అడుగుతాడు వరుణ్. అమ్మో ఎందుకు చూసుకోలేదు, ఈ 1 year నేను బిజీగా ఉంటే నా బుర్ర తినడానికి ఒక అమ్మాయి నా వెనకాలే తిరిగింది అని విజయ్ అనగానే ఎవరు అని వరుణ్ అర్థం కాక అడుగుతాడు. ఇంకెవరు, కొంచెం సేపట్లో వస్తారు మేడం గారు అని విజయ్ నవ్వుతూ అనగానే ఇంతలో విజయ్ అని పిలిచిన పిలుపుకి అందరూ డోర్ వైపుకు చూస్తారు. డోర్ దగ్గర నిత్య ఉండడం చూసి అమృత ఆశ్చర్యంగా నిత్య వైపు చూస్తుంది. అదిగో వచ్చేసింది రాక్షసి అని విజయ్ నవ్వుతూ అంటుంటే వరుణ్ ఒకసారి విజయ్ వైపు చూస్తాడు. నిత్య విజయ్ దగ్గరకు వచ్చి హలో అమృత, హలో వరుణ్ సార్ అని అనగానే హలో నిత్య అని అంటాడు వరుణ్. మీరిద్దరు ఎప్పుడు ప్రేమించుకున్నారు అని అమృత ఆశ్చర్యంగా అంటుంటే హలో మేడం, నేనేమి ఈ మేడం గారిని ప్రేమించలేదు, కానీ ఈ మేడం గారు నన్ను లవ్ చేస్తున్నప్పుడు కనీసం నాతో ఒక్క విషయమైనా చెప్పాలి కదా, చెప్పకుండా తనలో తనే బాధపడుతూ కూర్చుంది. తన బాధని చూడలేక ఆంటీ వాళ్ళు నాకు చెప్పగానే నేను చాలా షాక్ అయ్యాను. ఒక అమ్మాయి మనల్ని ప్రాణంగా ప్రేమిస్తే ఆ అమ్మాయి మన జీవితంలోకి వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్లోకి వస్తే మన జీవితం చాలా బాగుంటుంది కదా వరుణ్ అని విజయ్ అనగానే అంతే కదా అని వరుణ్ కూడా చిన్నగా నవ్వుతూ కంగ్రాట్స్ విజయ్ అని అంటాడు. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని నిత్య విజయ్ షోల్డర్పై కొడుతుంటే అమ్మా తల్లి, అప్పుడు ప్రేమించలేదని చెప్పాను కానీ ఇప్పుడు ప్రేమించడం లేదని చెప్పలేదు కదా, నువ్వు చేసే తిక్క పనుల వల్ల తమరిపైన ఎప్పుడో లవ్ క్రియేట్ అయిపోయింది, ఇంకా పెళ్లి చేసుకోవడమే నెక్స్ట్ అని విజయ్ నిత్యని హక్ చేసుకోగానే నిత్య వెంటనే విజయ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అమ్మయ్య, మళ్ళీ నువ్వు ఎక్కడ బాధపడతావేమోనని చాలా టెన్షన్ పడ్డాను విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్, నా లైఫ్లో అలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా చేశావు అని అమృత అనగానే నువ్వేమీ కంగారు పడకు అమృత, ఈ నిత్య విజయ్ లైఫ్లోకి వచ్చింది కదా, ఇంకా విజయ్ హ్యాపీగా ఉంటాడు అని నిత్య నవ్వుతూ అంటుంటే అమృత నిత్యని హక్ చేసుకుంటుంది. ఇంకందరూ కలిసి ఆ రోజు కృష్ణాపురం స్టార్ట్ అవుతారు. సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా వరుణ్ ఆనందవర్మ కొడుకని తెలియగానే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. మమ్మల్ని క్షమించండి బాబు,
మీరు ఆనంద్ బాబు కొడుకని మాకు తెలియదు, లేకపోతే అప్పుడే మీ పొలం మీకు ఇచ్చేసేవాళ్ళం అని వాళ్ళు అంటుంటే, అంకుల్ ప్లీజ్, నాన్న మీ గురించి ఆలోచించి ఆ పొలాలన్నీ ఆ రోజుల్లో అమ్మలేదు. అవి మీకు సంబంధించినవే. ఇప్పుడు మీ పొలంలో పంట మంచిగా పండుతుంది, మీరు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చు. అంతకంటే ముందు నేను మీ అమ్మాయి అమృతని ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పగానే రాజేష్ కుటుంబం షాక్గా అమృత వైపు, వరుణ్ వైపు చూస్తారు. రాజకుమారి వచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటే ఎవరు నో అని చెప్తారు? అమృత చిన్నగా సిగ్గుపడుతుంటే అమృతకి కూడా ఇష్టమని వాళ్ళందరికీ అర్థమవుతుంది. రాజేష్ ఆశ్చర్యంగా అమృత వైపు చూస్తూ, ఇదంతా ఇప్పుడు జరిగిందిరా అని అనగానే, అదంతా నేను తర్వాత చెప్తాను కదా. హలో, వాళ్ళిద్దరి పెళ్ళే కాదు, మా ఇద్దరి పెళ్ళి కూడా త్వరలో జరగబోతుంది అని నిత్య షోల్డర్ చుట్టూ చేతిని వేసి అంటుంటే, ఏంట్రా షాక్ మీద షాక్ ఇస్తున్నారు? నువ్వు నిత్య ప్రేమించుకున్నారా? ఇదెప్పుడు జరిగింది అని రాజేష్ చాలా ఆశ్చర్యంగా అడుగుతారు. ఎందుకంటే విజయ్ తన చెల్లెల్ని ప్రేమించాడు కాబట్టి. రాజేష్, నీ అనుమానాలన్నీ నేను క్లియర్ చేస్తాను కదా, కొంచెం సేపు సైలెంట్గా ఉండు అని విజయ్ నవ్వుతూ అంటుంటే రాజేష్ అలాగే అని అంటాడు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది వరుణ్ సార్, మీరే వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే అంతకంటే అదృష్టం ఇంకేముంది. తప్పకుండా ఈ పెళ్లికి మేమందరం ఒప్పుకుంటున్నామని సత్యనారాయణ గారు, రాధా గారు, శ్రీనివాస్ గారు చెప్పగానే అమృత, వరుణ్ చిన్నగా నవ్వుతారు. ఇంకా అమృత వరుణ్ పెళ్లికి, ఎంగేజ్మెంట్కి మొత్తం కూడా పెట్టించడం జరుగుతుంది. అలాగే విజయ్, నిత్య పేరెంట్స్ కూడా రావడంతో వీళ్ళ పెళ్లితో పాటు వాళ్ళ పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టేస్తారు. ఇంకా అమృత, వరుణ్, విజయ్, నిత్య నలుగురి ఎంగేజ్మెంట్ అనేది వైజాగ్లోనే చాలా ఘనంగా జరుగుతుంది. ఇంకా తర్వాత వరుసగా హెల్దీ ఫంక్షన్, మెహందీ, సంగీత్, ఇలా అన్నీ వరుణ్ ప్యాలెస్లో చాలా గ్రాండ్గా జరుగుతాయి. వరుణ్, అమృత, విజయ్, నిత్య ఆనందానికి హద్దులుండవు. ఇంకా పెళ్లి రోజు రావడం, నలుగురిని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేయడం, ఇద్దరి పెళ్లికి ముహూర్తం కూడా దగ్గరగా ఉండటంతో ఒక పక్కన వరుణ్, అమృతకి పెళ్లి జరుగుతుంటే మరో పక్కన విజయ్ అలాగే నిత్యకి పెళ్లి జరుగుతూ ఉంటుంది. సత్యనారాయణ గారు అలాగే రాధా గారు ఇద్దరు కూడా వరుణ్ కాళ్ళు కడిగి అమృతని కన్యాదానం చేస్తారు. అలాగే నిత్య పేరెంట్స్ విజయ్ కాళ్ళు కడిగి నిత్యని విజయ్కి కన్యాదానం చేస్తారు. అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా వరుణ్ అమృత మెడలో 3 ముళ్ళు వేయగానే విజయ్ నిత్య మెడలో 3 ముళ్ళు వేసి తమ అర్ధాంగిగా చేసుకుంటారు. ఇంకా అక్కడ నుండి మిగిలిన తంతు మొత్తం చాలా ఘనంగా జరుగుతుంది. ఇంకా తర్వాత విజయ్ నిత్యని తీసుకుని వాళ్ళ పేరెంట్స్తో కలిసి వరుణ్కి, అమృతకి మళ్ళీ కలుస్తానని చెప్పి వాళ్ళ ఊరు స్టార్ట్ అవుతాడు. ఇంకా అమృత అలాగే వరుణ్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. రాధా గారు ఇద్దరికి హారతి ఇచ్చి లోపలికి రమ్మంటారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగు ఇద్దరి చేత కూడా వ్రతం అనేది కంప్లీట్ చేస్తారు. అమృత ఆనందమైతే అస్సలు చెప్పక్కర్లేదు. తన ఆనందం మొత్తం తన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంటే వరుణ్ మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఇంకా వరుణ్ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికిందన్నట్టుగా తనని ప్రాణంగా ప్రేమించే అమృత రావడంతో భైరవకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా వరుణ్ అమృత కార్యానికి కూడా ముహూర్తం పెట్టిస్తారు. ఇంకా మన అమృత పాప అయితే కార్యం పేరు వినగానే తనలో టెన్షన్ మొదలవుతుంది. ఈ ఎపిసోడ్తో క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలైన హీరో హీరోయిన్ కథ అనేది ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో వరుణ్ అలాగే అమృత బెస్ట్ రొమాంటిక్ లవ్ సీన్స్ చూసి అప్పుడు స్టోరీ క్లోజ్ చేసేద్దాం. ఇంకా ఒక్క ఎపిసోడ్ మాత్రమే. ప్రతి ఒక్కరు తప్పకుండా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.